సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గాయపడ్డారు. ఆయన కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రం రూపొందుతుంది. ఈ మూవీ షూటింగ్ కాకినాడ పోర్టులో జరిగింది. నటుడు మంచు మనోజ్, బాలకృష్ణ మధ్య కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం షూటింగ్ను నిలిపివేసింది. బాలకృష్ణ మోకాలికి స్వల్ప గాయమైంది. వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత స్కానింగ్ కోసం కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల తర్వాత కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. బాలయ్య త్వరగా కోలుకోవడానికి మైనర్ సర్జరీ చేయాల్సి ఉందని దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపారు. సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తినిస్తోందన్నారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు. బాలయ్యను ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేష్, నటులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. కాకినాడలో జరిగిన సినిమా షూటింగ్లో గాయపడిన నందమూరి బాలకృష్ణను ఫోన్లో పరామర్శించామని లోకేష్ తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నానన్నారు. మావయ్య త్వరగా కోలుకుని యథావిధిగా షూటింగ్లో పాల్గొంటారని ఆకాంక్షిస్తున్నానని ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. బాబాయ్, మీరు త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యం సామర్థ్యంతో తిరిగి గర్జించాలని అభిలాషిస్తున్నానని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. బాబాయ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. మీరు అమితంగా ప్రేమించే పని చేయడానికి తక్కువ సమయంలోనే మళ్లీ యాక్షన్ మోడ్లోకి రావాలని కోరుకుంటున్నానని తెలిపారు.